వీరసింహారెడ్డి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమా యూనిట్ ఈ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే బాలయ్య సినిమా నుంచి ప్రేక్షకులు ఏదైతే మసాలా కోరుకుంటారో దాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని ఫుల్లుగా దట్టించేశాడని క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. ఒక రుచికరమైన తందూరి తిన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో సరిగ్గా అలాగే వీరోచితమైన డైలాగ్స్, పూనకాలు తెప్పించే ఎలివేషన్స్, నరనరాల్లో రక్తం ఉరకలు పెట్టేలా యాక్షన్ ఎపిసోడ్స్ ని పుష్కలంగా పెట్టి ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులకు కూడా ఫుల్ మీల్స్ తినిపించేశాడు డైరెక్టర్ గోపీచంద్. ట్రైలర్ షురు అయినప్పటి నుంచి చివర్లో బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ దాకా పూనకాలు తెప్పించేసింది. కొన్ని ట్రైలర్లు 1-2 సార్లు చూస్తేనే అలుపొస్తుంది, కానీ ఈ ట్రైలర్ ని చూస్తుంటే మాత్రం ఊపు వస్తుంది. అంత ఎనర్జెటిక్ గా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. మధ్యలో జై బాలయ్య అనే స్లోగన్ ని కూడా యాడ్ చేసి ఆడియన్స్ లో మరింత జోష్ నింపేశారు. అన్నట్టు జై బాలయ్య అనేది ఒక స్లోగన్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. థియేటర్లలో ఈ పాటికే మీరు ఎన్నోసార్లు ఆ అనుభూతి చెంది ఉంటారు. సినిమా ఏదైనా సరే జై ఈ బాలయ్య అనే స్లోగన్ వినిపిస్తే మాత్రం థియేటర్ల టాపులు లేచిపోవాల్సిందే. అలాంటిది బాలయ్య సినిమాలోనే ఆ స్లోగన్ పెట్టారంటే ఇక థియేటర్లు పగిలిపోవడం ఖాయమని చెప్పుకోవడంలో సందేహమే లేదు. ఇంకో విషయం, బాలయ్య సినిమాల్లో డైలాగులు ఎంత వీరోచితంగా ఉంటాయో కౌంటర్లు కూడా అంతే గట్టిగా ఉంటాయి. పేరు ఊరు చెప్పకుండానే రియల్ లైఫ్ లో ఎవరికి ఎలా కౌంటర్లు వేయాలో బాలయ్యకు బాగా తెలుసు. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాలో కూడా అలాంటి దిమ్మ తిరిగే కౌంటర్లే వేసేశారు. నంబర్ 1, సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. ఈ డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పారో అందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక హెల్త్ యూనివర్సిటీకి సీనియర్ ఎన్టీఆర్ పేరుని తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఆ ఎపిసోడ్ ని ఉద్దేశించే వీరసింహారెడ్డిలో బాలయ్య ఆ డైలాగ్ చెప్పినట్లు అర్థమవుతోంది. నంబర్ 2, పదవి చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ. ఈ డైలాగ్ కూడా అధికారంలో ఉన్న వారిని ఉద్దేశించి కౌంటర్ వేసినట్టుగా తెలుస్తోంది. కేవలం ఈ 2 డైలాగులే కాదు, ఇంకా చాలా బుల్లెట్లే పేల్చారు బాలయ్య. చూస్తుంటే ఈ సినిమాలో వీరోచితమైన డైలాగులకు ఏమాత్రం కొదవలేదని స్పష్టమవుతోంది. ఇక స్టోరీ అంటారా, ఇది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా అని ట్రైలర్ ని చూస్తేనే అర్థమవుతోంది. దీన్ని బట్టి ఈ సినిమా స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుందని ఇట్టే పసిగట్టేయచ్చు. కానీ బాలయ్య సినిమాలో ఉండాల్సిన మసాలా ఎమోషన్స్ ని ఫుల్లుగా దట్టించేస్తే మాత్రం ఆడియన్స్ స్టోరీని పట్టించుకోరు. ఈ విషయం సింహ, లెజెండ్ సినిమాలతో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ స్టోరీ గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జై ఈ బాలయ్య అని అరుపులు పెట్టించే ఎలివేషన్లు, డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లు, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేదే చూసుకోవాలి. అవన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ తోనే డైరెక్టర్ చెప్పేశాడు. కాబట్టి సంక్రాంతికి మన తెలుగు ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇందులో బాలయ్య ఒక డైలాగ్ చెప్పినట్టు ఊచకోత కోసేసింది. అయితే చివర్లో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కొంతవరకు క్రాక్ సినిమాలో ఆమె పోషించిన పాత్రనే పోలి ఉన్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు క్రాక్ సినిమాలో ఒక సెపరేట్ గ్యాంగ్ ఉన్నట్టు ఇందులో కూడా ఒక స్పెషల్ గ్యాంగ్ ని మనం గమనించవచ్చు. సాధారణంగానే మన డైరెక్టర్లు ఇతర సినిమాల నుంచి స్ఫూర్తి పొంది ఆయా సీన్లను రీక్రియేట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ గోపీచంద్ తన సినిమాల్లోని అంశాలనే వీరసింహారెడ్డిలో కూడా రీక్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.